పదవులు దక్కించుకోవటం కాదు, వాటికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర పదాధికారులకు కమల దళపతి నితిన్ నబీన్ ఘాటు ఆదేశాలిచ్చారు. కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలన్నారు. నేతలు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న అనంతరం నితిన్ నబీన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణం, పదాధికారుల పనితీరు, పని విభజన అంశాలపై నబీన్ ఆరా తీశారు. పదవులు దక్కించుకోవడం కాదు, వాటికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర పదాధికారులకు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్న ఆయన పార్టీ కార్యక్రమాల పట్ల ఏమాత్రం అలసత్వం వహించినా ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి ప్రతి నెలా తనకు నివేదిక పంపాలన్నారు. పార్టీ కోసం పనిచేయాలి తప్పితే వ్యక్తుల కోసం కాదని ఘంటాపదంగా చెప్పినట్లు సమాచారం. నేతలు సమన్వయంతో పనిచేస్తే పార్టీ అధికారంలోకి సునాయాసంగా వస్తుందని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోతే పదవులు వాటంతటవే వస్తాయని నితిన్ నబీన్ హితబోధ చేసినట్లు సమాచారం. 2 రోజుల పాటు వరుస కార్యక్రమాలతో కమల దళపతి నితిన్ నబీన్ సిన్హా బిజీగా గడిపారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించనున్నారు. బర్కత్పురలోని కేశవ నిలయంలో పరివార క్షేత్రాలతో బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అల్పాహార సమావేశాల అనంతరం మేడ్చల్గిరి జిల్లా ఔషాపూర్ కు వెళ్తారు. ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి స్వాగతోపన్యాసం చేస్తారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు నేతలంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల విస్మరణ అంశాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించాలని మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు, డీలిమిటేషన్, మహిళా బిల్లు, ఎస్ఐఆర్పై చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని ఆదేశించనున్నట్లు సమాచారం. కార్యవర్గ సమావేశంలో 3 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిస్థితిపై ఒక తీర్మానం, వ్యవసాయంపై మరో తీర్మానం, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనకు ధన్యవాదాలు తెలుపుతూ 3వ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. సమావేశం తర్వాత 3 రోజుల తెలంగాణ పర్యటనను ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.